ప్రభుత్వ పరిధిలోనే పీఎస్సీఎస్ కొనుగోలు సెంటర్లు నడుస్తాయని పీఎస్సీఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్ పేర్కొన్నారు. కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించడం సరైనది కాదని ఖండించారు. ప్రభుత్వ ఆధీనంలో అధికార యంత్రాంగం నడుస్తుందని, వారి ఆదేశాల మేరకే పూర్తిగా కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఈ విషయంపై లోక జ్ఞానం లేకుండా కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలోని కొనుగోలు సెంటర్ వద్ద పీఎస్సీఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులకు రైతులపై ప్రేమ ఉంటే ఇన్ఛార్జ్ మంత్రి వివేక్తో మాట్లాడి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాల్సింది పోయి రైతులపై కపట ప్రేమ చూపడం సరికాదన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో మొన్నటి వరకు యూరియా కష్టాలు, నేడు అకాల వర్షాలతో తీవ్ర పంట నష్టం వాటిల్లి రైతులు అయోమయంలో ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా జిల్లా కలెక్టర్కు, సివిల్ సప్లై అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసి తడిసిన ధాన్యాన్ని బేషరతుగా కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని రైతుల పక్షాన ఆయన డిమాండ్ చేశారు. అకాల వర్షాలు పడి రైతులు ఇబ్బంది పడతా ఉంటే రైతులను పట్టించుకొని ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఈరోజు ఒక్కనాడు కూడా జిల్లా కలెక్టర్లతో గాని అధికారులతో గాని ఒక సమీక్ష నిర్వహించకుండా, రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించకుండా కేవలం ఇంకా కూడా ప్రతిపక్ష పార్టీల మీద నెట్టడం, ప్రతిపక్ష పార్టీల గురించి మాట్లాడడం సిగ్గుచేటుగా ఉంది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు సమీక్ష చేయాలి. రైతులకు అకాల వర్షాలు పడి ఇబ్బందులు పడతా ఉన్నారు, రైతులకు నష్టం జరుగుతూ ఉంది, రైతుల కొనుగోలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, రైతులకు రైస్ మిల్లర్లు ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు, రైతులను పట్టించుకోవాల్సినటువంటి ప్రభుత్వము పట్టించుకోకుండా మొద్దు నిద్రలో ఉండి రైతులకు అన్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలున్నాయి.